ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత వైసీపీ ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలను చూపిస్తూ కూడా ఆ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని మెడికల్ కాలేజీ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితిని కూడా మీరు చూడవచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడాను అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని 17 మెడికల్ కాలేజీలని రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలన్నీ కూడాను పూర్తి చేసుకుని సుమారు 7 కాలేజీల వరకు కూడా నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే వాటినన్నింటిలో కూడాను అడ్మిషన్స్లు మొదలైనవి. ప్రస్తుతం నేను మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద ఉన్నాను. ఎప్పుడైతే ఆ కాలేజీ సందర్శనలకి వైసీపీకి చెందిన నేతలు వస్తారని సమాచారం మేరకు ఈ ప్రాంతంలో ధర్నాలకు ర్యాలీలకి అనుమతి లేదని చెప్పి కూడాను ఆ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అయితే దీనికి సంబంధించిన ఆ కంటెంట్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మెడికల్ కాలేజీల సందర్శన కూడాను ప్రజలు ఎక్కువగా చూసే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి అలాగే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడాను వైసీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఎవరు కూడాను ఈ ప్రాంతం వైపు రాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. అంటే మెడికల్ కాలేజీకి సంబంధించి సందర్శనకు వచ్చి ఈ ప్రాంతంలో ఏదైనా ఇష్యూ జరిగితే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం వైపు ఎవరిని రాకుండా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు ఈ ప్రాంతం అంతా కూడాను మోహరించి ఉన్నారు. విజువల్స్లో చూసినట్లయితే ఈ ప్రాంతం సుమారు రోడ్డుకి 2 కిలోమీటర్ల వరకు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం వైపు ఎవరిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ మాటికి ప్రైవేటీకరణ అనే పదం వాడటం కూడాను ఇష్టం లేదనే ఆ పరిస్థితిలో వైసీపీ ఆ సర్కారు వ్యవహార తీరుని ఇటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరి పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం ఇష్యూ అవుద్ది. అసెంబ్లీలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే బాగుంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఈ విధంగా ఆందోళన చేయడం ఎంతవరకు సబబని చెప్పుకోవడాను టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీల వద్ద ఈరోజు మెడికల్ కాలేజీల సందర్శన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టింది. ఈ నేపథ్యంగా విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడాను ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒకే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు నిర్మించారు. దాని సందర్శన కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రస్తుతం విజువల్ చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడాను ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అనుమతి లేదు, ఎవరిని రావద్దని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా ఆపివేయడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ కూడాను భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని అనుమతి లేదని చెప్పి ఆపేస్తున్నారు. అయినా సరే వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వెనక్కి తిరిగే పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి స్థానికుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకని ఆపుతున్నారు పోలీసులు? మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో అన్ని కూడా తీసుకురాలేదు, ఏమీ చేయలేదు, ఉట్టునే బోర్డు పెట్టారని చెప్తున్నారు. ఉదాహరణకి బందర్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి ఏమేం జరుగుతున్నాయి, అక్కడ ఏమేం కట్టాము, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు వచ్చిన పిల్లలను చదువుకుంటున్నారు. ఇవన్నీ చూపిద్దాం, మీడియా చూపిద్దాం, ప్రజలకి తెలియపరుద్దాం అని తప్పుడు మాటలు చెప్పకుండా ఉండటం కోసం అని చెప్పేసి మేము ఇది శాంతియుతంగా తీసుకెళ్తున్నాం. కానీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని వెళ్ళకుండా మన నోటు నొక్కేసి వెళ్ళకుండా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎంతవరకు సబబు? అది ఎంతవరకు? మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన. మరి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఈ బోర్డులు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పినప్పుడు మరి మేము చూపించాల్సిన బాధ్యత ఉంది కదా ప్రజలకి. ఎందుకంటే ప్రజలకు తీసుకెళ్లి ఇదిగోండి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ బందర్లో ఉన్నటువంటి 3 సంవత్సరాల పాటు పిల్లలు చదువుకుంటున్నారు. ఇది కార్యక్రమం మేము చేసిందని చెప్పడంలో తప్పే ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది చెప్పి అడిగినందుకు పేరు నాని గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. ఆయనతో పాటు ఇంత వేల మంది వచ్చి ఉన్నారు. ఇంకా అక్కడక్కడ అన్ని చోట్ల ఆపేశారు, లోపల రానివ్వట్ల. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టేసుకుని నిజాన్ని నిర్భయంగా చెప్పే ఉద్దేశం లేకుండా వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మరి కోర్టు రావటం ఎవరు తీసుకొచ్చారండి? ఎన్నోసార్లు 2-3 సార్లు శంకుస్థాపనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు రావాలి. ఈ ఒక్క బందర కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు అది.
అలాగే మెడికల్ కాలేజీ కూడా తీసుకొస్తే ఒక బందర్ ఒకటే కాదు, పెడన అవ్వచ్చు, అవినిగడ్డ అవ్వచ్చు, పామర్ అవ్వచ్చు, ఈ అన్ని గ్రామాలు, అన్ని నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు అన్ని కూడా కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఆయన దూరదృష్టితో ఆలోచించి బడుగు బలహీన వర్గాలందరూ కూడా, పేద వర్గాలందరూ కూడా ఆ వైద్యం చేయించుకోవడానికి అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఆయన స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలు. పేర్ని నాని అనే వ్యక్తి బందర్కి ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి కూడాను కులరవీంద్ర చెప్తున్నారు. ఇవాళ భయం వేసి ఇవాళ మచిలీపట్నంలో అభివృద్ధి చేసిందంతా పేర్ని వెంకటరామి నాని గారే. ఇవాళ అది చూపిస్తాకెళ్తుంటే భయం వేసి ఈ రకంగా 200 మంది 300 మంది పోలీసులు పెట్టి ఇవాళ ఉద్యమాన్ని పోలీసులు ఎక్కడ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో పోలీసులు కేసులు పెట్టుకోమనే మేము కోరుకుంటున్నాం. ఎన్ని కేసులైనా సరే పెట్టుకోండి, మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. పేదవాడికి న్యాయం జరిగేదాకా, విద్యా వైద్యులు న్యాయం జరిగేదాకా మా పేర్ని వెంకటరామి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మెడికల్ కాలేజ్ ఎవరు కట్టారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ తేవటానికి 17 కాలేజీలు రావడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కడితే ఈ రాష్ట్రంలో కళ్ళు లేని కబోది అంటే కళ్ళకు గంతలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని అతను చూడపోవడం మా దురదృష్టకరం. పైగా ఏమీ కట్టలేదని చెప్పి నిందేయటం చాలా దుర్మార్గం చర్య. ఈరోజు మరి నాన్నగారి ఆధ్వర్యంలో మరి జగన్ గారు కట్టిన కాలేజీలు చూపిస్తుంటే భయపడిపోయి ఈరోజు ఇలా పోలీసు 31 యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఆపటం అనేది దుర్మార్గ చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజ్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం దేనివల్ల అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి 13 కాలేజీలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 కాలేజీలు ఉంటే ఒక విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లోనే 17 కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఆయన దిగబోయే టైంకి 5 కాలేజీలకి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కళ్ళు లేని గుడ్డి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అవి చూపిద్దామని చెప్పి ఈ రోజు మేము చలో మెడికల్ కాలేజీల కార్యక్రమం. పోలీసులు పెద్ద లాఠీలు పెట్టారు, గన్నులు పెట్టి కూర్చున్నారు. ఏం చేద్దాం? ప్రజాస్వామ్యంగా చేసే పోరాటాన్ని లాఠీలతో గన్నులతో శాంతింపజేయాలంటే ప్రజల్లో వచ్చే తిరుగుబాటుని ఎవరు ఆపలేరండి. ప్రజల్లో కనుక తిరుగుబాటు అనేది వస్తే ఈ పోలీసులే కాదు, ఈ కూటమి ప్రభుత్వం కూడా 1 వేలతో ప్రకటించకపోవడం ఖాయం. మెడికల్ కాలేజీ కట్టింది కేంద్రం ఇచ్చింది కదా నాని గారు అన్నారు. మరి కులరవీంద్ర గారి టైంలో కేంద్రము అదంతా కంబైన్గా ఉంది కదా, మోడీ గారి గవర్నమెంట్లోనే ఉన్నది వాళ్ళు. అప్పుడు కులరవీంద్ర గారు ఎందుకు చేయలేకపోయారండి? దానికి కావాలి ఆయన సామాజిక వర్గానికి కూడా మరి డీపోర్ట్ కానీ షిప్ హార్బర్ కానీ తెచ్చిన ఘనత పేర్ని నాని గారిది. ఆయన సామాజిక వర్గాన్ని కూడా కంబైన్లో మోడీ గారి సపోర్ట్ ఉంది. అప్పుడు నా రవి గారు ఏం చేయించుకోలేకపోయారు కదా, వాళ్ళేదో కేంద్రం ఇచ్చింది కాదు. ఇక్కడ మనం ఈయన ప్రోత్సాహం ఉంటేనే కదా మాకు ఇది కావాలి పోరాడి తెచ్చినది. మెడికల్ కాలేజీ పేర్ని నాని గారు మాకు కావాలని తెచ్చుకున్నది. అంతేకాని అప్పుడు గవర్నమెంట్ లో రవి గారు ఉన్నప్పుడు కూడా, కులరవీంద్ర గారు ఉన్నప్పుడు కూడా మోడీ గారు దాంట్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన చేయించుకోలేకపోయారే. సార్ ఇది ప్రజాస్వామ్యం సార్. ఎక్స్ట్రాలో ఇప్పుడు ఆయన మీద ఈడీ, పేరు నాని గారి మీద ఈడీ చూస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రైడ్ చేసుకుంటున్నారు. చేయండి, ఆయన భయపడే వ్యక్తి కాదు కదా. పేర్ని నాని అనే వ్యక్తి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కి భయం అనేది లేదు. మీరు 15 నెలల్లో మీరు ఈడీ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ ఉంచారు, అన్ని చేశారు, కానీ ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకని? అదొక పేర్ని అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కి అనేది గుర్తింపు అనేది ఉంది, నిజాయితీ. మీరు ఏదో చెప్తారు సార్, ఇది అంతా ఈవీఎం ప్రభావం. ఇంతమంది జనం వచ్చారంటే వీళ్ళంతా ప్రేమతో వచ్చిన వాళ్ళే కానీ రూపాయితో వచ్చిన వాళ్ళు కాదు కదా. ఈ వాలంటరీ ఇదంతా వచ్చిన వాళ్ళందరూ వాలంటరీ దగ్గర వచ్చారు కానీ ఏదో వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చో వేరే ఆప్షన్ ఇచ్చో వచ్చిన వాళ్ళు కాదు. ఇదంతా వైఎస్ జగన్ మీద ఉన్న ప్రేమతో, వైఎస్ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చిన వాళ్ళే కానీ 50 ఓట్ల తేడా ఓడిపోవడాకంటే విఎం మాయే, మోడీ గారి మాయా. అదంతా కూటమి గ్రాఫిక్స్. రాబోయే రోజుల్లో బందర్లో ఎలా ఉండబోతుంది? పేర్ని కిట్టు తిరిగి ఎమ్మెల్యే అవకాశం అవుతారండి. పేర్ని నాని కిట్టు గారు ఎమ్మెల్యేగా అవుతారు. జగన్ గారు మచిలీపట్నానికి ఒక పోర్ట్ఫోలియో ఇస్తే కిట్టుబాబు కూడా మంత్రి పదవి వస్తుంది. అయ్యా, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, పదవులు అనిపించే వాళ్ళు, మెడికల్ కాలేజీలు లేవు, క్లాసులు ప్రారంభం అవ్వలేదన్నారు. మరి ఈ రోజు మేము ఏదైతే శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్ని నాని గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పేర్ని కిట్టు గారి నాయకత్వంలో ఈ రోజు మా బందర్లో మెడికల్ కాలేజీ నడుస్తుంది. మేము చూపించడానికి వెళ్తుంటే మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసులతో అడ్డుకుంటున్నారు.
పోలీసు వారు ఏం చెప్తున్నారంటే అయ్యా మీకు అనుమతి లేదు, క్లాసులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇది ఏదైతే క్లాసులు జరుగుతున్నాయని మరి పోలీసు వారు చెప్తున్నారో మరి హోంమంత్రి గారు మరి ఈ విధంగా తెలవదా హోంమంత్రి గారికి క్లాసులు జరుగుతున్నాయి అని చెప్పి ఈ రోజు మరి పోలీసు వారిని పెట్టారు. ఏ విధంగా పెట్టారు హోంమంత్రి గారు మీరు ఒకసారి గుర్తించండి. హోదాలో ఉన్నారు ఏదైనా సరే. పదే పదే అందరు ప్రజలు రెచ్చగొడితే తండ్రి కొడుకులు ఇద్దరు లోపలేస్తానని మీ ఊర్లో ఉన్న మంత్రి గారు చెప్తున్నారు. సార్ కొల్లు రవీంద్ర గారు నిజం చెప్పండి. ఏదైతే ఈ రోజు పోర్ట్ వచ్చిందో, హార్బర్ పనులు జరిగినాయో, ఏదైతే కనుక పల్లెటూర్లకి పట్టణానికి కానీ తాగునీరు తీసుకొచ్చిన వారు ఎవరో ఒకసారి నిజంగా నీతిగా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు మచిలీపట్నం పురపాలక సంఘంలో పేరుని మన కృష్ణమూర్తి గారు, ఆ తర్వాత మా పేరుని వెంకటరామయ్య నాని గారు, ఈ రోజు యువ నాయకుల పేరుని కిట్టుబాబు గారు ప్రతి పల్లెటూరికి పట్టణానికి పేద కుటుంబాలకి అండగా ఉండాలనే ఈ రోజున ఆయన చిన్న వయసు అయినా కానీ ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాల్లో మెడికల్ కాలేజీ లేదంటే ఉంది మేము చూపిస్తామని మా అందరినీ కూడా అందరూ రండి అని చూపిస్తామని చెప్పి తీసుకొచ్చారు. మరి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా తెలుసుకోండి, మంచేదో చెడేదో గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు రోడ్డు మీద ఎందుకు రాలేదు సార్? ఇంతకుముందు 5 సంవత్సరాలు రైతు అనేవాడు రోడ్డు మీద రాలా. ఇవాళ యూరియా కోసం ఎంతమంది రోజు ఉదయం 4 గంటల కానీ లైన్లో నుంచుంటున్నారు. దానికి కారణం ఎవరండి? ఈ కూటమి ప్రభుత్వం కాదా? ఇవాళ వ్యవసాయం మొదలెట్టి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు యూరియా కష్టాలు చాలా. రైతులు మార్నింగ్ పిఎస్సీలు కాడ ఉదయం 4 గంటల లైన్లో నుంచుని ఎండకి వడదెబ్బ కొట్టడం చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎక్కడ ఉందా ఈ పరిస్థితి? దీనికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు అంటున్నారు ఎకరానికి 8 కట్టలు యూరియా కొడుతున్నారని. ఎకరానికి 8 కట్టలు యూరియా కొడతా అన్నది అసంభవం. కట్టలు కొడితే మా కొడితే 2 కట్టలు కొడతారు. అదే మా కాడి మెట్ట అయితే ఇది రాగి నెల అయితే కట్టన్నారే లేరు సార్. సార్ రైతులు సంతోషంగా ఉంటే పిఎస్సీ సెంటర్ల కాడ బారులు తీర్లు యూరియా కట్టల కోసం ఎందుకు ఉంటుంటా సార్? చాలా ఎందుకుంటా సార్? ఎందుకుంటది? ఆటో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, రైతులకి ఇబ్బందిగా ఉంది, సామాన్యుడికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. నాకు 4 మీడియాలు ఉంటే నా గురించే చెప్తారు సార్. అంతేగా మరి మచిలీపట్నం సాక్షి టీవీ ఎందుకు రావట్లేదండి? సాక్షి టీవీ ఎందుకు రావట్లేదు? మా దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ ప్రభావం ఇది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలల నుంచి ఏ వర్గ ప్రజలు, కార్మికుడు, కర్షకుడు, రైతు, విద్యార్థి, అన్ని రంగాలు ఎవరు కడుపు నిండా తిని కడి నిండా నిద్రపోతున్నారని మీరు చెప్పమనండి ఎవరినైనా. మేము ప్రశాంతంగా ఉన్నామని ఆ ఒక్క సామాజిక వర్గం వాళ్ళందరూ బాధ చూడలేక పేరు నాని గారు నిద్రపోవట్లేదండి. వాళ్ళ నాన్నగారు లేపడం కాదు, వాళ్ళ అవస్థలో వాళ్ళ బాధలు చూసి ఆయన గుండె తరుకుపోయి వాళ్ళ బాధలకు ఆయన చెలించి ఏం చేయాలి? రోడ్డు మీదకి వస్తే 30 అమల్లో ఉందా? బందరు చరిత్రలో అభివృద్ధికి మారు పేరుని నాని గారు దాన్ని ఇప్పుడు ప్రస్తుతం కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. అన్ని మెడికల్ కాలేజీ నేను తెచ్చానంటాడు, పోర్ట్ నేను తెచ్చానంటాడు, అన్నీ నేను తెచ్చానంటాడు. ఎందుకంటే వీళ్ళు ఒక అభద్రతాభావంలో బతుకుతున్నారు. ఎందుకంటే జనం ఓట్లు వచ్చి గెలిచిన ప్రభుత్వం కాదు ఇది. ప్రెస్టేషన్లో ఉండాలి వాళ్ళు. ఎంతసేపు ఈ ఉండా పీరియడ్లో దోసుకోవాలి, దాచుకోవాలి. ప్రజలు ఏమైపోయినా, రాష్ట్రం ఏమైపోయినా, ఇప్పుడు మెడికల్ సీట్లు, ఈ మెడికల్ కాలేజీలు, ఈ విద్యార్థులు ఏమైపోయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఏమైపోయినా వాళ్ళకి పట్టదు, వాళ్ళకి బాధ లేదు. రైతులు అసలు రాష్ట్రంలో ఏ రైతు సుఖంగా ఉన్నాడు? ఏ పంటలు పండించిన రైతు సుఖంగా ఉన్నాడు? మీకు తెలిసి చెప్పండి. ఒక మిర్చి కానీ పొగాకు కానీ, మామిడి కానీ, ఉల్లి కానీ, ఇప్పుడు టమాటా కానీ, రైతు ధాన్యం పండించిన రైతు కానీ, ఆఖరికి ఆక్వాకల్చర్ కానీ, చేపల సాగు కానీ, ఏది? కరోనాలో కూడాను జగన్ గారు రైతులకు మంచి రేటు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకని ఆ పరిస్థితి? మనిషి బాధలో ఉంటే మన దగ్గర లేకపోయినా ఆ బాధను ఎలా తీర్చాలి అనే దృక్పథం నాయకుడికి ఉండాలి. నటించే నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ బాధను అర్థం చేసుకుని తీర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇది. ఈ వ్యత్యాసంతోనే రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడున్న ఈ 15 నెలల్లో ఇలాంటి నాయకుడిని ఎందుకు దూరం చేసుకున్నాం, ఏమిటి మాకు ఈ కర్మ? అబద్ధాలు నమ్మి ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లేని దాన్ని ఉందని సృష్టించి ఆ కూటమి ప్రభుత్వాన్ని పోషిస్తున్నట్టు ఇల్లు మీడియా
వాళ్ళ దురాఘాతాల వాళ్ళ దుష్ప్రచారాలకి అద్దు లేదు. మరి ఈ మీడియా మార్పు వచ్చి ఈ జనం తెలుసుకోవాలి. ఇది పార్టీ పరంగానూ ఇంకో రకంగానూ పడే ఆవేదన కాదు. ఇవాళ ఆవేదన పడినా రోడ్లెక్కిన ఎలక్షన్లు లేవని అందరికీ తెలుసు. సగటు మనుషులు ఇబ్బంది పడిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే వాటిలో ఒక 5-6 పూర్తి చేస్తే 10 మెడికల్ కాలేజీలు సగం దశలో ఉన్నాయి. కొన్ని 30% పూర్తయిన దశలో ఉన్నాయి. వాటికి ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టలేని కాదు, పెట్టకూడదు అని వీటిని అమ్మేయాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ సీట్లు ఇస్తానంటే మేము పెట్టలేము, 750 మెడికల్ సీట్లు మాకు అక్కర్లేదని పోయిన సంవత్సరమే చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? వీటిని అమ్మేసి సొమ్ము చేసుకోవాలి. 1 ఎకరా భూమి 100 రూపాయల. ఇదేనా సంపద సృష్టి? ఎవరికి సంపద సృష్టిస్తానా? నీ సామాజిక వర్గానికా, నీ పుత్రుడిగా, నీ దత్తపుత్రుడి పవన్ కళ్యాణ్గా ఎవరు సృష్టిస్తున్నా? ప్రజానీకం ఏమైపోయారు? రాష్ట్రంలో నిన్ను నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు ఏమయ్యారు? ప్రస్తుత పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి? దీని మీద ఉండా నిజాలు మేము ఈ మెడికల్ కాలేజీ పరిస్థితి, దీనిలో చదువుతున్న పిల్లలు, ఇది 3వ సంవత్సరం, ఇది రాష్ట్రానికి యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మెడికల్ కాలేజీ సందర్శనానికి బయలుదేరుతుంటే పేరు నాని గారి, పేరు కిట్టు గారి ఆధ్వర్యంలో బయలుదేరుతుంటే పోలీసు వారు యాక్ట్ 30 అమల్లో ఉంది, మీరు వచ్చి అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళు భయపెట్టినా ప్రజల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? 14 నెలల్లో డబ్బులకి బాగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం 1000 రూపాయలు కూడా లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిస్థితులు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న వ్యాపారాలన్నీ మూతపడిపోయి సామాన్యుడు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు. ఆర్థిక స్వావలంబన లేదు. ఆర్థికంగా చిన్న కుటుంబాలు చితికిపోయినాయి. కేవలం గవర్నమెంట్ వల్లే, కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే. వాళ్ళు ఒక్క ఎంగిలి చేత్తో కాకిని కొట్టిన పాపాన్ని లేదు. ఆ మెతుకులు దీన్ని బలిచిపోతారేమో ఈ జనమని చెప్పి ఇలాంటి దుర్మార్గ పరిపాలన సాగుతోంది. దీన్ని 74-75 సంవత్సరాల వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు నీచమైన అబద్ధాలు, ఆ నీచమైన అబద్ధాలను ప్రచారం చేసే నీచమైన మీడియా, ఆ నీచమైన మీడియా ప్రచారాలని, ఆ నీచమైన అబద్ధాలను నమ్మే ఆ పార్టీ నీచమైన కార్యకర్తలు కళ్ళు తెరవండి. నిజాన్ని నమ్మండి. తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా మీరు తెలుసుకోండి. నిజమేంటో గ్రహించండి. జనాల్ని మోసం చేసే నాయకుడు ఎవరో మీరు గమనించి తెలుసుకుని మీరు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా రండి. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి అందరూ కళ్ళు తెరిచి మీరు వచ్చి ఈ దురాఘాతాలని మన అందరం సమైక్యంగా ఆపుదామని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరూ కలిసి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఇటువంటి నీతి నియమాలు లేనటువంటి ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీని చూడటం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం అన్నమాట అండి. ఏ ముఖ్యమంత్రి ఏం కోరుకుంటాడు? అభివృద్ధిని కోరుకుంటాడు. ప్రజలకు ఏం సేవ చేయాలని కోరుకుంటాడు. ప్రజలకు ఏది అవసరం ఉందో దాన్నే ముందు తీసుకెళ్తాడు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ప్రజల కోసం పోరాడుతున్నామో, ప్రజల కోసం ఏదైతే అహర్నిశాలు కృషి చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఇప్పుడే చూసాం కదా. అవినాష్ గారు వస్తూ ఉంటే, అనిల్ గారు వస్తూ ఉంటే 3 స్తంభాల సెంటర్లో వాళ్ళని నిర్బంధం చేసి ఆపటం, వాళ్ళ వెహికల్స్ని అక్కడ సీజ్ చేయటం, వాళ్ళేమో ప్రజల కోసం వస్తూ ఉంటే అరెస్ట్ చేయటమా? ఇదేనా రాజకీయం అంటే? ఇదేనా అభివృద్ధి అంటే? మెడికల్ కాలేజీ అటువంటిది ఏదైతే పేద బడగా బాల్గాలో ఉన్నటువంటి ప్రజలకి ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఒక డాక్టర్ని చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 17 మెడికల్ కాలేజీని కట్టేటటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిది అన్నమాట. అటువంటి కాలేజీలన్నీ కూడా మూతపోయాలి, అన్నీ కూడా నిబంధన చేయాలి. ఎవరు కూడా పేదవారిని ఎవరు కూడాను తొక్కేయాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ తెలియక మేము న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మనకు అనగ తొక్కాలని కార్యకర్తలను అందరినీ కూడా సెంటర్ కూడా నిర్బంధం చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏది ఏం చేసినా కూడా బందర్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లోపలేస్తాం. ఏమంటే తండ్రి కొడుకుల్ని లోపలేసినా, ఎవరిని లోపలేసినా కూడా దర్శి ప్రసక్తే లేదు. ఇవాళ ఎవరు ఏ విధంగా అరెస్ట్ చేసినా ఇవాళ కార్యకర్తల్ని వాళ్ళు ఇవాళ బంతి అయితే నేలకేసి కొడతారో ఆ విధంగా బంతి లభిస్తుందో కార్యకర్త కూడా ఆ విధంగా
లెగుస్తానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇవాళ పేర్ని నాని గారి అరెస్ట్ చేయాలంటే ఆయన చేసినటువంటి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అన్నింటినీ కూడా కాల రాసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరు ఏం చేయలేరు, చేసుకోలేవండి. పేర్ని నానిని కానీ కిట్టుబాబుని అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ ఉద్యమాలు ఆగవు. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడితే ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తానికి కూడా మేము ప్రతి కార్యకర్త కూడా సంసిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాను. కలిసికట్టుగా ఉందాం, తోసుకుని ముందుకే వెళ్దాం. మన మెడికల్ కాలేజీకి వెళ్ళాలి, తోసుకుని చేయాలి. జై జగన్, జై జగన్. ఎందుకు తోసుకుంటా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ నేతలు రోడ్డెక్కారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ చూపించడానికి వెళ్తున్న వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని పోలీసులు 31 సెక్షన్ కింద కూడాను అదుపు చేయడం పట్ల పరిస్థితి ఉధృతంగా ఉంది. ప్రస్తుతం బందర్లో ఆ పరిస్థితిని మీరు చూడవచ్చు. పైకి వెళ్తామండి. గేట్ బయట రోడ్డు మీద కూర్చుంటాం. నిలిపివేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని, నిలిపివేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని, నిలిపివేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని, నిలిపివేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని, నిలిపివేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని. వీడియో తీసుకుంటారు అమ్మకాన్ని ఎంత లాంగ్ వీడియో అవినాష్ విజల్తి మనం ఎత్తుకున్నవాడు కూడా కంగారు పడతాండి. పుట్టోళ్ళు మేమైతే ఇట్లా వస్తాను ఇటు నుంచి వెళ్ళు. వస్తాను ఇట్లా ఈ ఫ్రేమ్ బాగుంది. వస్తుందా ఏ బాబు నన్ను పిలుస్తున్నాను చూడండి వెనకాల. అమ్మాయి ఏం పెట్టారు మధ్యలో, పాప ఆడపిల్ల నలిగిపోతుంది. ఇవ్వండి మధ్యలో అమ్మ పాపను పిలువ, అమ్మ నలిగిపోతుంది.
మస్తాన్ 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 వాయిస్ అది బాష్పాయుది రెడీ చేస్తాను. ఈ దారితో చేస్తారండి. అవినాష్ వస్తున్నాడా ఫ్రేమ్లోకి? ఇటు వస్తావా? ఇటు ఫ్లో తక్కువ ఉంది. మస్తాన్ ఇదిగో ఇటు వస్తావా? ఇటు కాదండి, ఇటు రేకు ఒకటే ఉంది, అర్థం ఇటు వచ్చేది. కింద దింపితే బాగుంది, గాలి వస్తుంది. మైక్ అంతా పడేసాడైనా ఉందా జేబులో లేదా? నాలుగన్నా ఎంట్రీగా ఉంది, మైక్ తో ఎంట్రీగా ఉంది. సార్ ఎదరికెళ్ళొచ్చు కదా. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారంటే ఇది ఎంత పెద్ద కుట్ర అంటే పేదవాడి ఆరోగ్యం మీద కుట్ర. ప్రతిభ కలిగినటువంటి పేద స్టూడెంట్స్, మధ్యతరగతి స్టూడెంట్స్ ఎవరైతే విద్యను అభ్యసించాలనుకున్నారో వాళ్ళ మీద కుట్ర. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీజును కూడా పెంచేశారు, 57 లక్షలట. ఎంత పెద్ద కుట్ర ఇది! ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగుల్ని ఈవేళ మీరు ఈ విధంగా ఇంత కుట్రతోటి సంపదల సృష్టిలో భాగంగా చేస్తున్నారంటే దీన్ని అసలు ఎవరైనా సరే దీన్ని ఆమోదిస్తారా? సామాన్యుడు దీన్ని ఒప్పుకుంటాడా? మీరు మసిపూసి మారేడుకాయ చేస్తూ ఖాళీ స్థలాలని, ఖాళీ బిల్డింగుల్ని చూపిస్తున్నారు. ఖాళీ స్థలాలకి, ఖాళీ బిల్డింగులకి నేషనల్ మెడికల్ కమిషన్ సీట్లు శాంక్షన్ చేస్తుందా? ఇలాంటి అభూత కల్పనలు చెప్పొద్దు. మీ చేత కాదని చెప్పండి. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు రమారమి బడ్జెట్ అనుకుంటే అందులో 4 లక్షల కోట్ల రూపాయలు పేదవాడికి ఇచ్చి అయినప్పటికీ కట్టిన మెడికల్ కాలేజీలు మీరు ఒక్కళ్ళకి కూడా ఏమీ చేయకుండా ఈ రోజున వాటిని పప్పు బెల్లలాగా ఇస్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలా? మీ అసమర్థత, మీ చేతకానితనం కాబట్టే చేశారు. చెప్పండి. నందిగామలో ల్యాండ్ ఆర్డర్కి, అందరిలో పేరున ల్యాండ్ ఆర్డర్, విజయవాడలో అవినాష్, మీరంతా కూడా ల్యాండ్ ఆర్డర్ బాగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, మేము 40% ఓట్లు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత కలిగినటువంటి పార్టీగా, గత ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసినటువంటి పార్టీగా ప్రజల తరపున పోరాడాల్సిన అవసరం మాకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము తెలియజేస్తాం. చక్కగా మమ్మల్ని వదిలితే అక్కడికి వెళ్ళి నిరసన చేసి వచ్చేవాళ్ళం కదా. అది హాస్పిటల్ కదా, పేషెంట్లు ఉంటారు కదా, మేము ఇబ్బంది పెడతామా? ఇబ్బంది పెట్టాం కదా. మేము లా అబైడింగే కదా, మేము కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం కదా. ఇది అర్థం చేసుకోకుండా మీరు పోలీసు లాఠీలతోటో పోలీసుల్ని అడ్డం పెట్టో చేయాలనుకుంటే తగిన మూల్యం చెల్లించగలరు. హోంమంత్రి అంటున్నారు రాజకీయ నాయకులుగా ఉండాలి తప్ప బిర్యానీలు పెట్టి పబ్లిక్ ని గ్యాదర్ చేయకూడదు. అడగండి, ఎవరికి పెట్టారు బిర్యానీలు? ఎవరికి పెట్టారు? ఉంటే నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి, నేను కూడా తింటా. నాకు కూడా ఒక ప్యాకెట్ ఇస్తే నేను కూడా తింటా. ప్రజలను మభ్య పెడుతున్నారు. అదే చెప్తున్నాను, ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను తినకుండా వచ్చాను, నేను తింటాను బిర్యానీ ప్యాకెట్. ఇదంతా కూడా ప్రజల్లో వచ్చిన నిరసన. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మేము ఆటోలో వస్తే ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులతో కట్టినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి, వీళ్ళకి అద్దు పద్దు లేదని మాట్లాడుతున్నాడు ఆటో డ్రైవర్. సామాన్యుడు మాట్లాడుతున్నాడు. దీన్ని ప్రజా వ్యతిరేకతని మీరు భావించట్లేదా? అంటే మేము మాట్లాడితే ప్రజా వ్యతిరేకత, అసలు ప్రజల్లో ఏముందో కనుక్కున్నారా? అసలు ఇది ఇవ్వచ్చో లేదో ఎవరిదైనా మీరు ఒపీనియన్ పోల్ తీసుకున్నారా? లేదు కదా.
తీసుకుంటే తెలుస్తుంది వాస్తవ పరిస్థితి. దానికి తార్కాణమే ఇది. సార్ చెప్పండి, లా అండ్ ఆర్డర్ కి డిస్టర్బ్ చేసేలాగా పేరుని నాని గారు, పేరుని గిట్టు గారు మచిలీపట్నంలో ఎవరు వస్తున్నారని చెప్పి కొల్లు రవీంద్ర సార్, లా అండ్ ఆర్డర్ అంటే దేనికి? ఎవడైనా ఇంకోడిని కొడితేనో, ఎవడైనా ఇంకోటి అన్యాయంగా ఇంటి మీదకి వెళ్తేనో, ఎవడైనా ఆస్తిని చోరీ చేస్తేనో, దాన్ని ధ్వంసం చేస్తేనో, ప్రభుత్వ ఆస్తిని ఏమన్నా ధ్వంసం చేస్తేనో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది. ఇక్కడ మేమేం చెప్పాం, పర్మిషన్ పెడతా కూడా ఏం చెప్పాం, సార్ జిల్లా వారీగా ఎవరమైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి డాక్టర్ అవడానికి ఇది ఒక ఆస్తిగా అనుకుంటున్నారో వాళ్ళందరం మా బాధను వెళ్ళబుచ్చుకుంటాం సార్. ఇంత మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయొద్దండి. గవర్నమెంట్లో ఉంటే రేట్లన్నీ అదుపులో ఉంటాయి కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా బాగా చదువుకుని సీట్ తెచ్చుకుంటే అందుబాటులో ఉన్న రేట్లు కట్టుకుని చదువుకుంటారండి అని చెప్పడానికి వచ్చాం. దీంట్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఎవరి తలకాయ బదలు కొట్టాం, లేదా ఎవరి ఆస్తి చోరీ చేసాం, ఎవరి ఆస్తిని ధ్వంసం చేసాం, ఇదే మేము అడుగుతాం. అంటే బిర్యానీలు మద్యం ఆశ చూపి జనాలందరూ గ్యాదర్ చేస్తున్నారు, సెంటిమెంట్స్ మీద దెబ్బతింటున్నారని చెప్పి మన దగ్గర ఈ తాగి ఇట్లా టెస్ట్ చేస్తూ ఉంటాం, బ్రీత్ అనలైజర్. కొద్దిగా పోలీసులకి మాకు ఇద్దరికి పెట్టండి, ఎవరికి ఎక్కువ మీటర్ చూపిస్తుందో అడుగుదాం. ఇక్కడే టెస్ట్ వాళ్ళకి మాకు ఎవరికి ఎక్కువ టెస్ట్ చూపిస్తుందో, టెస్ట్లో ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో, పాయింట్లు వచ్చిన వాళ్ళకి ఏదో సన్మానం చేద్దాం. ఎవరైనా కదలి వస్తే వాళ్ళని మీరు తాగబోయిచ్చో బిర్యానీ అంటే మీ మైండ్ అట్లా అయిపోయింది. మీరు ఎప్పుడు బిర్యానీలు ఇచ్చి తాగబోయిచ్చి తీసుకొచ్చేది కదా, మీ మైండ్ అక్కడితో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా జగన్ గారి వెంట తిరిగే వాళ్ళకి ఒక పిలుపునిస్తే పేదల పక్షాన్ని నిలుస్తాకి పని చూసుకోరు. దీంట్లో రోజువారీ పనులకు వెళ్ళి మానుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ వాళ్ళ తల్లిని ఎవరికో వాళ్ళకి అప్పచెప్పి నేను ఈ ప్రోగ్రాంకి వెళ్ళి వస్తానని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మనసారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, మా జిల్లాలో లేదా మా ఊర్లో ఉన్న మెడికల్ కాలేజ్ని ఎవరికో అమ్మేస్తున్నారంట అనే భయంతో వచ్చారు తప్పితే ఎవరిని తాగుబోయి తీసుకురాలా, లేకపోతే బ్రీత్ అనలైజర్స్ పెట్టి టెస్ట్ చేయించుకొని అడుగుతారు. నడపలేమని ఎవరు చెప్పారు? హెరిటేజ్ నడపలేని స్థితి వస్తే అమ్మేస్తామా? హెరిటేజ్ నడపలేని స్థితి వస్తే దాన్ని ఎట్టా మెరుగుపరచాలి కూర్చొని ఆలోచిస్తాం కదా. మనము కొడుకు గారు, కోళ్ళ గారు, భార్య గారు అందరం కూర్చొని ఆలోచిస్తాం కదా. మరి గవర్నమెంట్కి ఆస్తులు మాత్రం అమ్మేసేయాలి, వెంటనే అమ్మేయాలి. జగన్ గారు దీని గురించి ఆలోచించే ఇట్లాంటి ఒక స్వార్థపు ముఖ్యమంత్రి ఒకడు వస్తే రేపొద్దున మా చేత కావట్లేదని ఎక్కడ వీటిని ప్రైవేట్ పరం చేస్తాడని సెల్ఫ్ అంటే దానికది బతికే విధంగా దీంట్లో 15% సీట్లు ఎన్ఆర్ఐ కోటా పెడతాం జరిగింది. ఆ 15% సీట్లో వచ్చే ఫీజుతో ఈ కాలేజ్ నడిచే విధంగా సెటప్ చేశారు. దాంట్లో నీకయ్యే నష్టం ఏంటి, ప్రభుత్వానికి అయ్యే నష్టం ఏంటి? వీటి మొత్తం కన్స్ట్రక్షన్కి దాదాపు అంటే ఆ రోజు జగన్ గారి హయాంలోనే ల్యాండ్ అంతా కొనేసాక దీనికి కట్టడానికి అయ్యే ఖర్చు 8,400 కోట్లు ఎంతో చెప్పారు. 3,000 కోట్లకి పనులు జగన్ గారి హయాంలోనే జరిగిపోయినాయి. ఇంకెంత 5,000 కోట్లు. వీళ్ళకి ఉందంతా 5 ఏళ్ళు. సంవత్సరానికి 1,000 కోట్లు నువ్వు పేదల కోసం మెడికల్ కాలేజీకి దానికి అనుసంధానంగా కట్టే హాస్పిటల్కి ఖర్చు పెట్టలేకపోతే దేనికి ఖర్చు పెడతా? అమరావతి నిండిపోతే మళ్ళీ దాన్ని నీళ్లు తీర్చడం, మళ్ళీ నిండిపోతే మళ్ళీ నీళ్ళు తీర్చడం, చెట్లు వచ్చేస్తే మళ్ళీ కొట్టేస్తాం. మరి దానికి అవ్వట్లేదా ఖర్చు? మరి ఇది కూడా పేదలకేగా, అది నువ్వు క్యాపిటల్ కడుతున్నావు, మరి ఇది కూడా మెడికల్ కాలేజ్ మంచిదేగా, దీనికి ఎందుకు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నావు. సార్, దేవాదాయ శాఖ భూముల్ని గంపరంగా పేరు కుటుంబం కొట్టేసిందని ఉన్న టీడీపీ సెంట్రల్ కొల్లు రవీంద్ర గారి పని ఏంటి? కార్యకర్తలకు అందుబాటులో లేకుండా విజయవాడలో కూర్చొని ఆరోపించడమే, అంతకుమించి పని ఏం లేదు. పెద్ద మనం బందరికి చేసేదేం లేదు. ఇప్పుడు పేరు నాని గారు నిజంగానే ఆక్రమించాడండి. మరి ఈ రోజు ఎందుకు వచ్చింది? నువ్వు వెంటనే అధికారంలోకి ఎప్పుడు వచ్చావు? 24 వచ్చావు, జూన్లో వచ్చావు, జూలైలో పెట్టొచ్చుగా, ఆగస్టులో పెట్టొచ్చుగా. ఇన్నాళ్ళకి ఎందుకు మీరు మా గొడుగుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆస్తులు దొబ్బేశారని మేము చెప్పాక ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు కూడా సవాల్ చేస్తాం. నిజంగానే మేము దొబ్బేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు లోపల వేసేయండి, నచ్చిన చోట వేసేయమని నాన్నగారు చెప్పారుగా. అండమాన్లో కూడా ఏమన్నారు, మనకు పరిచయాలు ఎక్కువ కదా, అండమాన్లో అయినా వేయండి, ఇల్లు వస్తాం. అది చేత కాక ప్రెస్ మీట్లు ఎందుకు అరెస్ట్ చేసేమమ్మల్ని? ఏమన్నా తప్పు నాని గారు అన్నది ఫ్యామిలీతో వెళ్ళిన ట్రిప్పులు కాదు. మీది మీ ఆవిడ గారిది ఏమంటే మీ ఇద్దరం ఫ్యామిలీతో వెళ్ళామని చెప్పండి. నీ పాస్పోర్ట్ చూపించవచ్చుగా, దాని మీద వీసా ఎప్పుడెప్పుడు వెళ్ళావో చూపించవచ్చుగా. అవి చూపించరు. ఎవరో ఫ్రెండ్ అంటే వ్యాపారం పెట్టాడంట, ఫ్రెండ్ వ్యాపారం పెడితే పెట్టినోడి కంటే ఎక్కువసార్లు నువ్వెందుకు వెళ్తావు? అయితే ఎక్కువసార్లు వెళ్తాడు, ఈయన వెళ్తాడా? వ్యాపారం ఆడదా వెళదా? అదే నేను అడుగుతాను. చక్కగా అసలు మాకెందుకు మీలాంటి వాళ్ళని పిలుచుకుని ఏమంటే వాళ్ళు చెప్పేదంతా బోటకాయలండి, నేను వెళ్ళేది దీనికి, ఇదిగోండి మా ఆవిడది ఇదిగో నాది ఇదిగో, నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను చూపించుకోవచ్చుగా. మరి మీ ఆవిడ గారిది చూపించాం, పోనీ ఫ్యామిలీలో మీ అబ్బాయిది చూపించాం,
మనం ఒక్కలమే వెళ్తున్నాం, దీనికి వెళ్తున్నాం, అది చెప్పు, మేము తప్పు చేసామని ఒప్పుకుంటాం. అంటే ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలను రచ్చగొట్టినా ఈసారి పేరుని ఫ్యామిలీ గెలిచే అవకాశం లేదని కూడా మొన్న ఆయన సందర్భంగా గెలుపోవడం నువ్వెవడయ్యా? అప్పుడు కూడా 2019లో ఎరగ తీసేస్తాం, ఆడవాళ్ళు అందరూ వచ్చి మాకే ఓట్లు వేసారన్నారు. 23 పడిపోలా, మళ్ళీ ఈరోజు ఈ స్థాయికి రాలా. మేము 11లో పడ్డాం, నిన్ను తలదన్నే స్థాయికే వస్తాం. అసలు నువ్వు ఇట్లాంటి పరిపాలన చేస్తే చాలా తొందరగా వస్తాం. ఇట్టాగే చేయాలి, నువ్వు ఇట్టాగే ఉండాలని, చల్లగా నువ్వు దుబాయ్ వెళ్తా హాయిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకని ఈ విధంగా పోలీసులు ఎంత పెద్ద ఎత్తున రావడం, హడావుడి చేయడం? గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా రెగ్యులర్గా హాస్పిటల్. అంటే కాదు సార్, ఇప్పుడు మీ ఛానల్ అంటే మాకు మైక్ పెట్టుద్ది. TV5 ఇప్పుడు సాక్షిని అయితే కనపడకుండా ఆపేశారు. TV9 వాళ్ళని, NTV వాళ్ళని తెగ భయపెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి జగన్ గారు కట్టారని ఎవరు చూపించాలి? ఏదో ఒక మీడియా చూపించాలి కదా. ఇక్కడ లేని వాళ్ళకి కూడా ఎట్ట కనపడాలి? ఇప్పుడు మేమందరం వెళ్తే ఏదో ఒక న్యూస్ జరిగే గొడవనైనా చూపిస్తుంది కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కనపడిపోద్ది కదా, మన గుట్టంతా బయటపడిపోద్ది కదా. ఆ భయంతోనే మేము వెళ్ళకూడదు మెడికల్ కాలేజ్ దగ్గరికి. ఆవిడేమో హోంమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు, ఇక్కడ మెడికల్ కాలేజ్ లేదంది, స్టూడెంట్స్ లేదని. పోనీ వాళ్ళు స్టూడెంట్సా? మన సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళ, ఎగ్జామ్ రాసేవాళ్ళు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు, అన్నీ కనపడతాయి కదా. కలిసి వెళ్దాం, రమ్మనండి. ఇప్పుడు విజనరీ అని చెప్పుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే నూతనంగా ఏర్పడినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవ్వచ్చు, మచ్చుక్కైనా సరే ఒక్క మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా అని అడుగుతా ఉన్నాం. ఆయన ఎప్పుడూ కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం దోచుకో, దాచుకో, పంచుకో. PPP అంటే 3 P'లు అంటే దోచుకో, దాచుకో, పంచుకో అనే విధానాన్ని ఆయన ఎప్పుడు కూడా అవలంబించి ఈ ప్రజల్ని మోసగించి 17 మెడికల్ కాలేజీ ఎన్నడూ లేనటువంటి, చరిత్రలో లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఈ బందర్ మెడికల్ కాలేజీ విద్యా సంవత్సరం 2వ సంవత్సరం కూడా పూర్తిగా వస్తూ ఉంటే కూడా ఇంకా మేషమ్మాలు చెప్తూ అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం మాటలు చెప్తూ ఇక్కడ ఒక్కటి కూడా రెడీ అవ్వలేదని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఉన్నత విద్య అభ్యసించాలన్నా, ఉచితంగా వైద్య విద్య అభ్యసించాలన్నా, లేకపోతే ఉచిత వైద్యం అందించాలన్నా ఎప్పుడైనా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఉచిత ప్రభుత్వ వైద్యశాల అవసరం. అటువంటి 17 కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఈ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి సంపద సృష్టిస్తే ఈయన సృష్టించినటువంటి సంపదని అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి మా యొక్క ధర్నాలు అవ్వచ్చు, మా యొక్క నిరసన కార్యక్రమాలు, మేము ప్రజలకి జరుగుతున్నటువంటి విధానాలు చూపిస్తానికి మేము వస్తే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఇటువంటి పిరిగిబంద చర్యలు తీసుకుంటా ఉన్నారు అనేది స్పష్టంగా ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టే పనులు తప్ప వేరే మీరు చేయట్లేదని చెప్పి కూడా హోంశాఖ మంత్రి స్వయంగా మీరు వీడియోలు ప్రదర్శించి మీరు ఏం చెప్పారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అవ్వలేదని అవాస్తవాలు ప్రకటించారు. చెప్పారా, చెప్పలేదా? మీరు గౌరవ హోంశాఖ మంత్రి వర్యులుగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రానికి చాలా ఉన్నతంగా వ్యవహరించాల్సినటువంటి మీరు పచ్చి నీచమైన అబద్ధాలు చెప్పినటువంటి తరుణాన్ని మేము ఈ ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చలో ప్రభుత్వ వైద్యశాల అనేటువంటి కళాశాల అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. పోలీసులు ధర్నాలు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఊరూరు తిరుగుతా పేదవాళ్ళకి న్యాయం చేస్తాం, మేము ఈ వాగ్దానం చేస్తున్నాం, ఆ వాగ్దానం చేస్తున్నాం అని చెప్పి ప్రజల్ని నమ్మపుచ్చి ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని పప్పు బెల్లలాగా అమ్మేస్తున్నారు. దాని మీద మేము ఉద్యమం చేసాం. మా ఉద్యమాన్ని అణిచేయాలని చెప్పి పోలీసులు భయంకరంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఈ పోలీస్తో ఈ ఉద్యమాన్ని అణిచేయాలనుకోవడం చాలా తప్పు. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. మెడికల్ కాలేజీలు కాపాడే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పి మనం చెప్తాం. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పోరాడే ప్రజాస్వామిక హక్కు ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే అందులో 10 కళాశాలని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల విద్యార్థులు నష్టపోతారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ సీట్లు ఆగిపోతాయి. అందుకని ప్రైవేటు భాగస్వామ్యాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 ప్రభుత్వ వైద్య కళాశాల దగ్గరికి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం.
ఇక్కడ మచిలీపట్నంలో జిల్లా అధ్యక్షులు పేరు నాని గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో మచిలీపట్నంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని సందర్శించి ఈ కాలేజీలో వసతులు ఎలా ఉన్నాయి, ఎలా విద్యార్థులు చదువుతున్నారనే పరిశీలన కోసం మేము వెళ్ళాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు అసత్యాలతోటి ప్రజల్ని మోసగిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. అందుకని వాస్తవాలు తెలియజేయడం కోసం మేము వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డగించి కాలేజీ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకొని బారికేడ్లు పెట్టి పోలీసులు లాఠీలతోటి కడుపుల్లో పొడి చేసి నానా రకాల బీభత్సం చేశారు. ఇది చాలా అప్రజాస్వామికమైంది. పోలీసులతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. ఇక్కడ సచివాలయంలో కూడా మా ఎమ్మెల్సీలందరూ వెళ్తూ ఉంటే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి చాలా గందరగోళం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామిక వాతావరణం లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి వాళ్ళు చెప్తా ఉన్నారు, హోంమంత్రి అనిత గారు, సవిత గారు వీళ్ళందరూ మాటలు చెప్తున్నారు. మీకు ఎందుకంత అధైర్యపడుతున్నారు? నిజంగా మీరు మొన్న ఒక పెద్ద వీడియో షో చేశారు కదా, మీరు మమ్మల్ని పంపించండి, మేము వెళ్ళి అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుందనే వాస్తవాలు ప్రజానికానికి తెలియజేస్తాం. మీరు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అంటేనే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాల కోసం 8,480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 7 కాలేజీలు 2023-24 నుంచే 5 కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలకి 50 సీట్లు వస్తుంటే వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాసింది చంద్రబాబు నాయుడే. ఏ రాష్ట్రంలో అయినా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు వద్దని లేఖలు రాయలేదు. సబితా గారు, మంత్రి గారు ఒక వీడియో చేశారు, పిచ్చమొక్కలు యూరియా వేసి పెంచే పరిస్థితి మెడికల్ కాలేజీలో. అవన్నీ అసత్యాలు. నిజంగా మీరు రండి, మేము సవితా గారికి తెలియజేస్తా ఉన్నాం, సవాలు విసురుతున్నాం. మీరు మాతో రండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కాలేజీల దగ్గరికి మేము తీసుకెళ్తాము. అవి ఎంత బ్రహ్మాండంగా నిర్మించాము, ఎలా క్లాసులు ప్రారంభమయ్యాయి. మరి మీరు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు సీఎం ముఖ్యమంత్రి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొని రాలేదు, ఒక్క మెడికల్ సీట్ రాలేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్తో మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల కోసం, వైద్య విద్య కోసం మీరేం చేశారో చెప్పాలి కదా. మీరేం చేశారో చెప్పకుండా మేము నిర్మించిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలని 10ని మీరు ఎందుకు ప్రైవేట్ ఇస్తున్నారు? ప్రైవేట్ ఇస్తున్నారంటేనే బినామీలకి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్తుల్ని దోచిపెట్టడమే. ఈ రాష్ట్రంలో 835 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో హస్తగతం చేయడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇస్తుంది. ఎందుకంటే ప్రతిసారి లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము ప్రజాస్వామికంగా వెళ్తా ఉన్నాం. మేము ముందే అనౌన్స్మెంట్ చేసాం, మా నాయకుడు ముందే చెప్పారు, మేము రాష్ట్ర వ్యాప్తంగా 19వ తారీఖు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిరసనలు వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్తూ ఉంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? పోలీసులను పెట్టి రోడ్లు మొత్తం దిగ్బంధనం చేసి బారికేడ్లు పెట్టి మేము ఎంట్రన్స్లోనే, ఊరు దగ్గర ఎంట్రన్స్లోనే, నగరంలోకి రాకుండా, టౌన్లోకి రాకుండా బారికేడ్లు పెట్టి మీరెందుకు అడ్డుకుంటున్నారు? మీరు ప్రజాస్వామ్యాన్ని కాలరాసేది మీరు, పైగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేది కూడా మీరే. అంటే ఇక్కడ దొంగలాగా అరుస్తున్నట్టుంది. ఈ ప్రభుత్వము ప్రైవేటు కార్పొరేట్లకు అనుకూల ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం మంచి వైద్యం అందించాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తుంది? ఈరోజు ఎకరా 100 రూపాయలకి ఇస్తున్నారు. మచిలీపట్నం విస్తీర్ణం ఈరోజు 63 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ ఉంది. అంటే ఇలా రాష్ట్రంలో మదనపల్లి మెడికల్ కాలేజీ 99 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే మొత్తం ఈ వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆస్తుల్ని ప్రైవేటు భాగస్వామ్యానికి కట్టబెట్టడం కోసమే, ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం కోసమే, పప్పు బెల్లలాగా ఉన్న ఆస్తుల్ని ఇవ్వడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్లాన్ అంతా చేస్తూ ఉంది. ప్రైవేటు భాగస్వామ్యం అంటేనే ఈ రాష్ట్ర విద్యార్థులకు మెడికల్ సీట్లు రావు, ఫీజులు పెరుగుతాయి. ఈరోజు ఎన్ఆర్ఏ కోట ఇప్పుడు 37.5 లక్షలు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 57.5 లక్షలకు వెళ్తుంది. మీరు సెల్ఫ్ ఫైనాన్స్కి మేము ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తేనే పెద్ద బెమ్మేలు ఎత్తిపోయింది కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇవ్వడం ద్వారా నష్టపోయే వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులే కదా. అందుకని ఈ ప్రభుత్వం పేదల పక్షపాతం కాదు, పేదల వ్యతిరేక ప్రభుత్వము. ఇక ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇవ్వడాన్ని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ముందు చలో మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విజయవంతంగా నిర్వహించాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తిరిగి ప్రభుత్వ భాగస్వామ్యంలోకి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.